విషయాలు మాట్లాడి అప్పట్లో జగన్ అలా చిటికేసి చెప్తే చంద్రబాబు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా లాక్కొచ్చి కొడతా, అది చేస్తా, ఇది చేస్తా అని నోటుకు వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు నాకు ప్రాణానికి రక్షణ బాబు గారి దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి వేసేస్తానన్నాడు. అప్పుడు సరే, ఈ క్యారెక్టర్ గురించి, ఈ డర్టీ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు అతను దళిత కార్డు వాడతాడు, ఎందుకు వాడతాడో తెలియదు. ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా, నన్ను కూడా వేసేస్తా అన్నాడు ఒకసారి. సరే, ఈడు మొహం ఈయన నన్ను వేసేదేంటిలే అని చెప్పి నేను పెద్ద సీరియస్ తీసుకోవాలి. మరి నా కేసు అప్పుడు సునీల్ కుమార్ ప్రోద్బలం చేత సునీల్ నాయక్ అనే ఒక వ్యక్తి కేసు పెడితే ఒక విట్నెస్ కావాలి. కేసు పెట్టిన తర్వాత ఒక విట్నెస్ కావాలి. ఆ విట్నెస్ ఈడు ఎవడు? బోరగడ్డ అనిల్. అందరినీ వేసేస్తా, రేప్ చేస్తా, అది చేస్తా అని చెప్పి అన్నాడు. అంటే వీళ్ళెంత ఛీ అనాలంటే ఇంకెవరు విట్నెస్ దొరకలా. అది వీళ్ళ క్యారెక్టర్ అని చెప్పి చెప్పడం ఇవాళ నా ప్రధాన ఉద్దేశం. వీళ్ళు విట్నెస్ ఎవర్రా వీళ్ళు పెట్టిన కేసులు అంటే, ఈ పీటీ వారెంట్ల మీద అటు ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి పీటీ వారెంట్లలో పీటీ ఉష గారు పరిగెత్తి అంత వేగంతో పరిగెడుతున్నాడు కదా ఈడన్న ఈ బోరగడ్డ అని విట్నెస్. అప్పటికప్పుడు ఒక దొంగ ఎఫ్ఐఆర్ రేజ్ చేసి వెంటనే ముందే ఇక్కడికి నన్ను లేపేయడానికి జనాలను పంపి ఇదంతా ఈ డ్రామా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రిపీట్ చేయను. కొత్త పాయింట్ ఏంటంటే, ఒక విట్నెస్ ఉండాలి కాబట్టి ఆ విట్నెస్ ఈ బోరగడ్డ అనిల్. ఈడంత వెధవో ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కోర్టు కేసుల్లో క్లియర్గా చూస్తున్నాం. ఇతన్ని పెట్టి మరి నన్ను విట్నెస్గా పెట్టారంటే ఆ కేసు ఎంత ఫేక్ కేసో చూడండి. ఎంతటి నోటి వాచాలత కలిగిన బోరగడ్డ అనేది, అంటే అతని కమ్యూనిటీ ఏంటో నాకు తెలియదు. బోరగడ్డ అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ అతని వ్యక్తిత్వం అందరూ చూశారు, అతని వాచాలత అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషి మీద, చంద్రబాబు నాయుడు గారు లాంటి మెత్తైన మనిషి మీద, సున్నితమైన వ్యక్తి మీద, లోకేష్ గారి మీద అతను మాట్లాడిన మాటలు, నా మీద మాట్లాడేది అది నేను ఏం వెళ్తా ఉంటే కుక్క మురుగుతుందని చెప్పి ఆ కుక్క కేటగిరీలో అని తీసి పక్కన పడేశాను. కానీ వాడే విట్నెస్ అంట. నేను షాప్లో ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా చూసేటప్పుడు దీంట్లో ఏదో అనిల్ అని ఉన్నట్టు ఇక్కడ, అంటే అనిల్ అనే క్యారెక్టర్ విట్నెస్. సో వీళ్ళందరూ చేసిన కుట్రల్లో, కలిసి చేసిన కుట్రలో భాగంగా సరే నన్ను అలాగా దారుణంగా హింసించారు. అది నేను వదలకుండా పోరాడుతున్నా. ఎందుకంటే నేను మళ్ళీ సభాపతిగా ఉండటం వేరు, కానీ ఎంపీగా ఉన్నప్పుడు కొట్టారు. ఇప్పుడు ఉపసభాపతిగా ఉండి కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే వ్యవస్థల మీద ప్రజలందరికీ నమ్మకం పోతుంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నూతన ప్రభుత్వం కూడా ఏదో నా కోసం అని కాదు, కానీ జనరల్గా చక్కటి ప్రభుత్వం కనుక తప్పు జరిగిన దాన్ని ఎలాగ సరిచేయాలి, నిజాలు బయటికి రావాలి అని అందరికీ ఎలా చేస్తున్నారో నాకు అలాగే చేస్తున్నారు తప్ప నాకేదో నేనేదో ఎమ్మెల్యేని
మనం 3 నాళ్ళ క్రితం ఉపసభాపతి అయ్యాను అనుకోండి. ఉపసభాపతనం కాదు, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. ఓకే, ప్రభుత్వం మరి అత్యంత వేగంగా అంటే ప్రొసీజర్స్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి నడుస్తుంది, కేసు నడుస్తుంది, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. కానీ కొంతమంది బాబోయ్ సునీల్ అమాయకుడు, అమ్మో దళితుడి మీద ఇలా కేసులు పెడతారా అని అనవసరంగా అన్యోన్యంగా ఉంటున్న వారి మధ్యన అక్కర్లేని కార్డు తీసి కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో తెలియక నిజంగానే ఈ పివి సునీల్ కుమార్ని మహానుభావుడని పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా భ్రమించినట్టు ఇంకా చాలామంది ఇక్కడ భ్రమించి ఉండి అనుకుంటారని చెప్పి నేను ఈ తులసిబాబు వ్యవహారం, ఇంకో లాయర్కి ఇచ్చిన 52 లక్షల వ్యవహారం, లాయర్ పేరుతో ఇచ్చిన వ్యవహారం, మరి 75 లక్షలు 9 లాజిక్ టెక్నాలజీస్ మీద ఒక దొంగ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యవహారం అన్ని ఎవిడెన్స్ లేదు. అలాగే మరి అగ్రిగోల్డ్ శాటిలైట్ మ్యాప్స్తో సహా చేసిన వ్యవహారం నాకు ఎదుగున్నాడు పొడిచేదంటే కుదరదమ్మా. నువ్వే ఉన్నావమ్మా అప్పుడు అన్ని వివరాలు అందరికీ తెలుసు. అగ్రిగోల్డ్ వాళ్ళు అడిగినా వాళ్ళ కళ్ళ ఎదురుగుండా కొట్టుకుపోతా ఉన్నా, కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. 17A క్లియరెన్స్ ఇచ్చారు. తప్పు చేస్తే రాజైనా, కమ్మైనా, రెడ్డైనా, దళితుడైనా ఒక్కటే. దళితుడికి ఒక న్యాయం, రాజు, రెడ్డి, కమ్మాలకు ఒక న్యాయం ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఎలా ఇన్నాళ్ళు సర్వీస్లో ఉద్యోగం ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారో నాకు తెలియదు. కులాన్ని బట్టి న్యాయం ఉంటుందండి. ఎందుకు అలాంటి మాటలు? సో దయచేసి మీ వాచాలత, ట్వీట్లు, పైగా జంబూకుడి హత్యోదంతం, జంబూక వధ అని కూడా మీ ట్వీట్లో మాట్లాడారు. సరే, జంబూకూరు కథ అనేది చూడండి అని ఇంటర్పోలేషన్ అయినా జరిగిందో జరగలేదో తెలియని ఒక కథ రామాయణంలోని ఉత్తరాఖండలోని ఒక కథను తీసుకొచ్చి ఇప్పుడు ఇలాంటి అవినీతి ఆఫీసర్ని అతను చేసిన తప్పుల్ని రెడ్ హ్యాండెడ్గా ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఒక కల్పిత గాథను పోస్ట్ రామాయణం, వాల్మీకి రామాయణంలో లేని ప్రాచుర్యంలో ఉన్న ఒక కల్పిత గాథ అయిన ఆ జంబూక వధని ఇంతటి అవినీతి అధికారి మీద సాక్ష్యాధారాలతో ఇస్తే ఆ చేస్తున్న ఆ ఎంక్వైరీని జంబూకుని శ్రీరాముని చేతిలో మరణించాడని చెప్పబడుతున్న జంబూకుని వధ గురించి మీరు మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా, దరిద్రంగా ఉందండి. ప్రవీణ్ కుమార్ గారు దయచేసి ఎందుకుందో ఇంకా మీ మీద అంటే మీకన్నా ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్ని చూసి మరి ఆ గౌరవం ఉందా, మరి లేకపోతే నిజంగానే మీరు అర్హులో నాకు తెలియదు, కానీ మీరంటే నాకు గౌరవం ఉంది. ఇంకా దయచేసి ఇటువంటి వారి నుంచి దూరంగా ఉంటే మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ దుష్టులకి దూరంగా ఉండండి. మీరు ఎన్ని ఉడతూపులు ఊపినా యూ కాంట్ సేవ్ హిమ్. లెట్ us see. ఇక ముగించే ముందు తులసిబాబు గురించి మరి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, లోవర్ కోర్టుకి వెళ్ళకుండా పని చూసుకోమన్నారు. మళ్ళీ లోవర్ కోర్టుకి వెళ్ళాడు, పని చూసుకోమన్నారు. మళ్ళీ హైకోర్టుకు వస్తున్నారు ఆయన. చూద్దాం. ఇక రేపు మరి అప్పుడు తప్పుడు రిపోర్టులు, దొంగ రిపోర్టులు ఇచ్చిన డాక్టర్ ప్రభావతి గారు మరి ఆవిడని గతంలో 4-5 నోటీసులు ఇస్తే కూడా వారు రాలేదు. సుప్రీంకోర్టులో టెంపరీగా మళ్ళీ విచారణ వచ్చే వరకు బెయిల్ అంటే అటుక నెక్స్ట్ డే వచ్చారు. దీన్ని బట్టి ఆవిడ కావాలని
అవాయిడ్ చేసినట్టుగా కోఆపరేట్ చేయలేదని మరి అర్థమైంది. చూద్దాం రేపు ఐటెం నెంబర్ 9 సుప్రీంకోర్టులో ఒక పర్టికులర్ బెంచ్లో లాస్ట్ టైం వచ్చిన బెంచ్లోనే చూద్దాం ఆవిడ అబద్ధాలని విశ్వసిస్తారా, నిజాలని విశ్వసిస్తారా, చూద్దాం ఏమవుతుందో. రేపు మధ్యాహ్నం కల్లా బహుశా పేపర్లో వస్తుంది. మరి ఆవిడ మాయ మాటలు విశ్వసిస్తారని నేనైతే అనుకోవటం లేదు. చూద్దాం ఏమవుతుందో. బట్ ఈలోపు ఏ కార్డు పడితే ఆ కార్డు వాడేసి సునీల్ కుమార్ని రక్షించే పనిలో ఎవరో నోబడీ కెన్ సేవ్ హిమ్. తప్పు చేశారు కనుక ఆ నెపంతో నా మీద బురద జల్లే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.